ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అసలు ఈ ఆస్తి ఎవరిది? నీది. మీ నాన్నది కాదు కదా. మీ తాతయ్య ఆస్తి మగపిల్లలు లేని కారణంగా మీ అమ్మ పేరు మీదకి వచ్చింది. అక్కడి నుంచి మీ అన్నకి. అసలు ఆస్తి మీ అన్న ఒక్కరి పేరు మీద ఉండడమే కరెక్ట్ కాదు. మీ ఇద్దరికీ సమానంగా పంచాల్సిన ఆస్తి. విల్లుని హరిప్రసాద్ పేరు మీద రాశాడు. అది తప్పు. అందుకేగా మీరు వెళ్ళి ఆస్తిని శివగామి పేరు మీద మార్చమని చెప్పినప్పుడు అన్నయ్యకి వేరే అవకాశం లేక చచ్చిపోయి మరీ ఆస్తి నాకు దక్కేలా రాశాడు. మరి ఆస్తి నీ పేరు మీద ఉండాల్సింది కదా. విల్లులో పెద్ద కొడుక్కి చెందాలి అని చంద్రప్రకాష్ ఎలా రాస్తారు? ఆయన దృష్టిలో పెద్ద కొడుకు అంటే హరిప్రసాద్, అంతే కదా. ఈ ఆస్తి అనుభవించడానికి ఈ సింహాద్రికి ఏం హక్కు ఉంది? ఈ సింహాద్రి మీ అమ్మ ఆస్తిని ఎలా అనుభవిస్తాడు? నువ్వైనా బ్లైండ్గా ఎలా రాసిస్తావు? మరి దీని తర్వాత భవానీ పరిస్థితి ఏంటి? ఆస్తి రాసిచ్చి నీ కూతుర్ని పేదదాన్ని చేస్తావా? అయినా ఆస్తి నేను రాసిస్తే నీకెందుకు నొప్పి? నా కూతురు రోడ్డు మీద పడితే నేను చూసుకుంటాను. నా కూతురు గురించి ఆలోచించడం తప్ప? తప్పు కాదు. అయినా మీకు ఈ ఆస్తికి ఏం సంబంధం? ఈ ఆస్తి ఎవరికి రాయాలి, ఎవరికి రాయకూడదో అది నా ఇష్టం. నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి? నాకు ఈ ఆస్తికి సంబంధం లేదు. ఆస్తి ఎవరి పేరు మీద ఉందనేది ముఖ్యం కాదు. దాన్ని ఎవరు ఎలా చూసుకోవాలి అనేదే ముఖ్యం. ఈ ఆస్తి నీదే అయి ఉండొచ్చు.